ఇందాక షర్ట్లో బ్యాక్ పార్ట్ చూపించే కదండి, నేను బ్యాక్ పార్ట్ కట్ చేసాక హ్యాండ్స్ కట్ చేశాను. హ్యాండ్స్ వచ్చేసరికి బ్లౌజ్కి ఎంత ఉన్నాయో అని చూసి మార్కింగ్ చేస్తున్నాను. 7 ఉంది హ్యాండ్స్. అలా కింద ఒక మార్జిన్ గీసుకొని పైన ఒక మార్జిన్ గీసుకోవాలి. గీసేసుకొని ఖర్చుకొక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందా అని చెక్ చేసుకుంటున్నాను. హ్యాండ్ లూజు ఎంత ఉందా అని చెక్ చేసుకుంటున్నా. 5:30 వచ్చింది. 5:30కి మార్జిన్ చేసేసాను. ఇప్పుడు మనం సంఖ్య ఎంత వచ్చిందంటే 8 అంగుళాలు వచ్చింది. మనం ఇప్పుడు పైన మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుంచి ఆ బ్లౌజ్ ఎంత ఉందో 33కి మనం 3.2కి సంఖ్య డౌన్ తీసుకోవాలి. హ్యాండ్ డౌన్ ఇక్కడ నుంచి అంగుళన్నర మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ జాయింట్ దగ్గర 8 అంగుళాలకి అక్కడ నుంచి 8 అంగుళాలకి మార్జిన్ పెట్టుకోవాలి. అలా పెట్టేసుకున్న తర్వాత ఒక లైన్ గీసేసుకోవాలి. ఖర్చుకు ఒక 2 అంగుళాలు పెట్టుకొని మార్జిన్ చేయాలి. అలా మార్జిన్ చేశాక ఇప్పుడు హ్యాండ్ని కలిపేయాలి. 6 స్కేల్ ఉంటే 6 స్కేల్తో కలపచ్చు, 6 స్కేల్ లేకపోయినా కలిపేయచ్చు. నాకు ఉన్నది కానీ ఒక్కోసారి యూజ్ చేస్తారు, ఒక్కోసారి యూజ్ చేయను. ఇప్పుడు కట్ చేస్తున్నాను. అలా కట్ చేసిన తర్వాత మనం అలా కట్ చేసిన తర్వాత హ్యాండ్ ఎలా క్రాస్ తీయాలో చూపిస్తానండి. ఇప్పుడు అక్కడ ముక్కలు ఉన్నాయి కదా, మనం కట్ చేసిన ఆ ముక్కలు అనేవి హ్యాండ్కి జాయింట్కి ఉపయోగపడతాయి. ఫస్ట్ అక్కడ మనం జాయింట్ ఇందాక అంగుళం పెట్టుకున్న దగ్గర ఒక అంగుళం పెట్టేసుకొని మనం 8 అంగుళాల దగ్గర ఒక టక్కు, ఆ రెండింటికి మధ్యలో 4 అంగుళాలకి ఒక మార్కింగ్ చేసి 1/2 ఇంచ్ మార్జిన్తో మార్జిన్ చేయాలి. అలా మార్జిన్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడిద్ది. ఈ మధ్య వీడియోలు కూడా సరిగ్గా పెట్టలేదు. క్లాసులు పెట్టాను, 1st, 2nd, 3rd అని టేప్ కొలతలతో. ఇప్పుడు నుంచి నేను పెట్టేవి కంటిన్యూషన్గా ఉంటాయి. ఈసారి ఏమీ రిమార్కు అలా కట్ చేసుకున్నాక ఆ ముక్కలని నేను చూపిస్తాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఎంత డౌన్ వచ్చిందా అని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అంటే కనిపిస్తుందా లేదా అని మళ్ళీ దగ్గరికి తీసుకొచ్చి